డిజిటల్ విస్తరణలో మనకేందంటే మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదే కేంద్ర ప్రభుత్వం కూడా వివిధ రకాలుగా రైతులను ప్రోత్సహిస్తుంది. తెలంగాణ చూసినప్పుడు ఆల్మోస్ట్ మనకు 1.5 ఎకరాలు వరి అనేది మనకు ఎక్కువ అందుబాటులో ఎక్కువ సాగులోకి అనేది వచ్చింది. మనకు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నీరు అందుబాటులోకి రావడము, దానివల్ల కూడా మనకు వచ్చిన సాగుయోగ్య భూమిలో కూడా వరి అనేది ఎక్కువైంది. ఈరోజు వరి అనేది వరిలో రైతుకు చాలా సమాచారం కావాలి. పంట విత్తనం నుంచి పంట యాంత్రీకరణ నుంచి పంట స్ప్రేయింగ్, ఈ మధ్య డ్రోన్స్ కూడా మనకు డ్రోన్స్ అనేది మనకు ప్రధానంగా ప్రతి రైతు కూడా ప్రతి ఊర్లలో కూడా మనకు యువకులు కూడా డ్రోన్ ద్వారా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడుతూ రైతులకు చేరువవుతున్నారు. దీనికి సంబంధించి మొబైల్ రైస్ IPM ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అనే అప్లికేషన్ అనేది మనకు హైదరాబాద్లో జాతీయ వరి పరిశోధన సంస్థ అనేది ఉంది. ఈ వరి పరిశోధన సంస్థ వాళ్ళు మనకు వరిలో ప్రధానంగా ఆశించే చీడపురుగులు, తెగుళ్ళు, కలుపు మొక్కల గురించి ఆచరణయోగ్యమైన యాజమాన్య పద్ధతుల్లో విశదీకరించడానికి మనకు హైదరాబాద్లో ఉన్న మన శాస్త్రవేత్తలు ఈ చరవాణి అప్లికేషన్ రూపొందించారు. ఇది సులభంగా మనకు ఇన్స్టాల్ చేసుకోవచ్చు గూగుల్ ప్లే స్టోర్ నుంచి. అందరూ కూడా గూగుల్ ప్లే స్టోర్లో ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు. దీనిలో మనకు చాలా సంక్షిప్తంగా మనకు సులభమైన భాషలో మనకు రైతుకు స్వర ఆధారితంగా అదేవిధంగా టెక్స్ట్ మెసేజ్ రూపంలో కూడా